వచ్చే 2 ఏళ్ల పాటు ఏపీ నుంచి ఎన్నికయ్యే 13 మంది రాజ్యసభ సభ్యులు జగన్ చేతిలోనే ఉంటారు. 2 ఏళ్ల పాటు అధికారంలో వారందరూ కొనసాగుతారు. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో బీజేపీ పెద్దలకు సహకరించే అవకాశం ఉంటుంది. అంటే ప్రధాని నరేంద్ర మోడీకి అటు జగన్ సాయంగా ఉంటారు. నేను మీతోనే ఉంటాను అని చెప్పడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తాను కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చాను అని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ ఆలోచనల ప్రకారం అటు తెలుగుదేశం ఇటు వైసీపీ ఇద్దరు నేతలు కూడా పోటీపడి కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చేందుకు పూర్తి అవకాశం ఉంది. ఓవైపు బీజేపీలో ఉన్న సనాతనవాదులు మాత్రం ఏపీలో బీజేపీ అనుసరించే వ్యూహంపై తర్జన భర్జన పడుతున్నారు. పొత్తు పెట్టుకుని 4-5 సీట్లతో ఎన్నికలకు వెళ్లడం దేనికి? నేరుగా కొట్లాడితే ఇప్పుడున్న 1-2% ఓట్లు 4-5% వెళ్లొచ్చు అన్న భావన వారిలో ఉంది. దేశవ్యాప్తంగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో అదృష్టాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ద్వారా ప్రయత్నిస్తోంటే వైనాట్ బీజేపీ అన్న భావన బీజేపీ దళంలో ఉంది. నరేంద్ర మోడీ మాత్రం ఇద్దరూ మనవాళ్లు కాదు అన్న సింగిల్ పాయింట్ ఆధారంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నట్టు సీన్ కనిపిస్తోంది. అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరితో వెళ్లకుండా న్యూట్రల్ గా ఉందాం. ఏపీలో మనకు వచ్చేది లేదు పోయేది లేదు. 2% ఓట్లు సొంతంగా తెచ్చుకోవచ్చు. పొత్తు పెట్టుకుంటే 4 సీట్లు గెలుస్తాం. అంతవరకు ఓకే అయితే పొత్తు పెట్టుకోవటం వల్ల ఎవరికో ఒకరికి ఊడిగం చేయాల్సిన పని తప్పదన్న భావన వారిలో ఉంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో దూకుడుగా వెళ్తే పోయేదేముందని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి పరోక్ష సంకేతాలు అటు టీడీపీ కూటమిలో యాక్టివ్ రోల్లో ఉన్న జనసేన కూడా వచ్చాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. రామమందిర నినాదంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం సునాయాసమే అని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఏదైనా అనుకోని ఘట్టం ఎదురైతే ఎలా ముందడుగు వేయాలన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. దక్షిణాదిలో ఉన్న 130 లోక్సభ స్థానాల్లో బీజేపీ 25కు మించి గెలవదన్న సర్వే రిపోర్టులు ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్, తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, జనసేన 100 సీట్లను పంచుకోవటం ఖాయం. ఈ నేపథ్యంలో ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలిచినా వచ్చే రోజుల్లో తమకే మద్దతిస్తారన్న ధీమా ప్రధాని నరేంద్ర మోడీలో ఉంది. ఏపీ అవసరాల రీత్యా చంద్రబాబు నాయుడు గాని జగన్మోహన్ రెడ్డి గాని తనతో విభేదించే అవకాశం ఉండదని ఆయన భావిస్తున్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో తనకు తిరుగుండదని, అయోధ్య రామ మందిరం కూడా కలిసొస్తుందని ఆయన ఆలోచన చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ విషయంలో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే గేమ్ ఎలా మలుపులు తీసుకుంటుందో చూడాలి.